హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. రవి గారు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అని తండ్రి, గొప్ప దేవా మీకు స్తోత్రం ప్రభా తండ్రి. దేవ తండ్రి, ఈ దినం ప్రభా తండ్రి, మా బీజేఎం సంఘాన్ని ప్రభా తండ్రి, మమ్మల్ని అందరినీ మీ శాఖలతో కలిసి ప్రభా తండ్రి, ఈ ప్రాంతం భూసేవల ప్రాంతం ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రం ప్రభా తండ్రి. జీవితాల్లో ప్రభా తండ్రి తండ్రి సమాధానాన్ని కలిసేది ప్రభా తండ్రి, పాపపు జీవితం విడిచిపెట్టి ప్రభా తండ్రి సంతోషంగా జీవించడం నువ్వు కోరుకుంటున్నావు. మీకు స్తోత్రం ప్రభా తండ్రి. ఆయన మా ప్రజలు దర్శించాను ప్రభా తండ్రి. అయ్యా భూసేవల మన దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సాల్మన్ ప్రార్థన తెలుగు ప్రభనేసు ప్రేరక శుభములు తెలుపుతూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు ఈ ప్రాంతానికి ప్రభు మమ్మల్ని ప్రేరేపించి నడిపించున్నాడు కనుక ఒక 10 నిమిషాలు మంచి మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, ఒక మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు, నీతిమంతుడు. ఆయనకి అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు ఉన్నారు, చాలా పెద్ద కుటుంబస్తుడు. ఆయనకి సడన్గా పక్షవాతం వస్తుంది. ఈ పక్షవాతం వచ్చినప్పుడు మరి ఆయన చాలా బాధపడతారు. వీళ్ళు కొన్ని దినాలు చూస్తారు, కానీ తర్వాత ఆయన్ని చూడలేక ఒక కోనేరు దగ్గర తీసుకెళ్ళి ఆయన్ని ఆ మచ్చతో పాటు
పెట్టేసి దగ్గర వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చేస్తారు. అర్థం ఏంటంటే ఆయన బాగా ఉన్నప్పుడు ఆయన అందరూ కూడా బాగా చూసుకుని, ఆయన దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత ఈ మనిషి నాకు అవసరం లేదని చెప్పి మరి కుటుంబస్తులు, అన్నదమ్ములు, దగ్గర వాళ్ళు, బంధువులు అందరూ కూడా ఆయన్ని ఒక కోనేరు దగ్గర, ఒక చెరువు దగ్గర పెట్టేసి వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే పాపం ఆయన పక్షవాయుతో అలాగా 38 సంవత్సరాలు అలాగే బాధపడ్డాడు. ఈ 38 సంవత్సరాలు కూడా మరి కలిగినటువంటి బంధువులు, చుట్టాలు, రక్త సంబంధికులు ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదండి. ఆయన పాపం ఎంతో బాధపడి, దుఃఖపడి, ఏడుస్తూ ఉన్నాడు, కానీ ఎవరూ రాలేదు. అయితే అక్కడ కోనేటి ఉంది. ఆ కోనేటిలోకి దిగితే స్వస్థత కలుగుతుంది. ఆ కోనేటిలోకి వెళ్ళిన వారందరూ కూడా కాలు చేయి పడిపోయిన వారు స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. ఈయన కూడా ఎవరైనా దించుతారేమో అని చెప్పి ఈయన కూడా చూస్తూ ఉన్నాడండి. కానీ ఈయనెవరు కూడా మరి దించడం లేదు. చాలామంది వెళ్తూ ఉన్నారు కోనేటిలోకి. ఆ ఏకూజాను వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ యొక్క అలల్లో దిగినప్పుడు మాత్రమే స్వస్థత వస్తుంది. ఆ సమయం దాటిపోతే ఆ కోనేటిలో దిగినా కూడా ఆ యొక్క మరి సమయం దాటిపోయిన తర్వాత ఆ స్వస్థత అనేటువంటిది కొంచెం ఇబ్బంది. కనుక అలాగా పనిచేస్తున్నప్పుడు ఆ స్వస్థత పొందుకోవాలని ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాడు, కానీ ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదండి. చాలా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆయన చాలామంది ఆయనకి ఏం చెప్పారంటే, బాబు నీ దగ్గర వాళ్ళు బంధువులు ఎవరు రారు, నీ దగ్గర ఉన్న డబ్బు అంతా తినేశారు, నీ ఆస్తి అంతా పనిచేసుకున్నారు, నువ్వు అవుటివాడు అయిపోయావు కదా, ఇక నీ దగ్గరికి ఎవరో రారని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన సరే ఎవరో రాకపోతే వీళ్ళందరూ కూడా ఒక దేవుడిని ప్రార్థించుకుంటూ ఉన్నారు, ఆయన యేసు ప్రభు అని అంటున్నారు, నేను కూడా ఆ దేవుడిని ప్రార్థన చేసుకుంటాను, వీళ్ళు ఎవరో రాలేదు కదా, సరే ఆ దేవుడైనా నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాడండి. ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మరి కొన్ని రోజులు ప్రార్థన చేసుకున్న తర్వాత యేసు ప్రభు వారు సరాసరి ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన అడుగుతాడు, నువ్వు ఏం కావాలని కోరుకుంటూ ఉన్నావు అంటే, అయ్యా నేను 38 సంవత్సరాల నుంచి పక్షవాయుతో బాధపడుతున్నాను, మరి ఈ పరుపు మీద అన్ని కూడా 1, 2 కూడా అన్ని ఈ పరుపు మీదే, మరి పరిశుభ్రత అయితే లేదయ్యా నా ఒంటికి, కానీ అందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు, దుఃఖంతో మనోవేదంతో నేను ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, సరే అయితే నీ పరుపు ఎత్తుకుని నీవు లేచి నడుము, హల్లెలూయా అని అన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తికి వెంటనే స్వస్థత కలుగుతుందండి. ఆమేన్, దేవుని స్తోత్రం. మరి చూసారా, 38 సంవత్సరాలు బాధల్లో ఉన్నటువంటి, 38 సంవత్సరాలు దుఃఖంలో ఉన్నటువంటి, 38 సంవత్సరాలు పక్షవాయుతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి దేవుడు స్వస్థపరిచాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటో తెలుసా? ధనం పోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్లేదు, అన్నదమ్ములు రాకపోయినా పర్లేదు, ఏ మనిషికైనా ఆరోగ్యం ఉండాలండి. ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యమని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆరోగ్యం ఉంటే మనిషి ఎలాగైనా బ్రతుకుతాడండి. కెంజో కడుగో చేసుకుని తాగుతాడండి. అసలైంది ఈ రోజుల్లో ఎలాగుందంటే, చెరుకు మొక్క బాగుంది కదా అని చెప్పి ఏం చేస్తున్నారండి? అమ్మా చెప్పండి అమ్మా, తినేసి పిప్పుని ఊసేస్తూ ఉన్నారు. ఆ పిప్పు ఎవరికైనా పని చేస్తుందండి? పని చేయదు కదా. ఎందుకంటే అలాగుందండి. నేటి పరిస్థితులన్నీ కూడా అలా ఉన్నాయి. కనుక ఎప్పుడైనా కూడా పరిస్థితి ఏదైనా, ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా, నీ వారు నిన్ను విడిచిపెట్టినా, పరిస్థితి ఏదైనా, నీ బలహీనత అయినా, పరిస్థితి ఏదైనా, నీకున్న అనారోగ్యమైన, యేసు ప్రభువారు 38 సంవత్సరాలు బలహీనతతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయన ఆ కోనేటిలోకి దిక్కుంటానే యేసయ్య వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచాడండి. అలాంటి దేవుడండి యేసు ప్రభువారు. ప్రభువా నేను బాధపడుతున్నానని ఆయన దుఃఖపడ్డాడు. ఎవ్వరు వెళ్ళకపోయినా యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వెళ్ళారండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవ్వరు రారని కొన్నిసార్లు, కానీ యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ప్రభు నమ్మదగిన దేవుడైన యేసు ప్రభువా నేను బాధల్లో ఉన్నానని పిలువు. యేసు ప్రభువా అప్పులో ఉన్నాను, యేసు ప్రభువా సమాధానం లేకున్నాను, యేసు ప్రభువా శాంతి లేకున్నానయ్యా, అనారోగ్యంతో ఉన్నానంటే యేసు ప్రభువారు వచ్చి నీ ప్రార్థన ఆలకించి నీ అవసరతలు తీర్చేటువంటి దేవుడండి ఆయన.
కుమిలిపోతున్నటువంటి, లేకపోతే ఇంకా నాకు చాలీ జీవితం అన్నటువంటి వారి జీవితాన్ని యేసయ్య గొప్పగా నిలబెట్టేవాడండి. అలాంటి ఆదుకునే దేవుడి దగ్గరికి ఈరోజు ఎవరైనా కూడా రావడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే ఆయన అమ్మలా ప్రేమించే దేవుడు, నాన్నలాగా లాలించే దేవుడు అండి. అలాంటి మంచి దేవుడిని ఈరోజు మనము మరి ఈ రీతిగా ప్రకటిస్తున్నామంటే నిజంగా దేవుడిచ్చినటువంటి మహాకృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జీవము గల దేవానికి స్తోత్రం నాయన. ప్రభా, ఈ మాట లేనటువంటి ప్రభా, ఇదిగో ఎంతో మంది ఆలకిస్తున్నారైనా, వాళ్ళందరినీ కూడా ప్రభా దీవించినైనా, ప్రభా ఆశీర్వదించినైనా. ప్రభానికి స్తోత్రములు. ప్రభా, ఆలకిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలు దీవించండి అయ్యా. వారి బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. వారి పాడి పంటలు దీవించండి అయ్యా. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు నాయన. ఎవరైతే ప్రభా ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారేమో ప్రభా, వారిని స్వస్థపరిచి ఆదుకునండి అయ్యా. ఎవరైతే బిడ్డలు చదువుకోలేకున్నారో వారిని మంచి చదువులు చదివించండి అయ్యా. మీకే స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. అందరినీ కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.